బోడుప్పల్ మహిళా హత్య కేసులో నిందితుడిని విచారిస్తున్నారు పోలీసులు. నిన్న ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. జ్యోతి అలియాస్ స్వాతి హత్యకి ఆ గొడవే దారితీసినట్లు సమాచారం. మద్యం సేవించి భార్యను హత్య చేసి శరీర భాగాల్ని వేరు చేశాడు నిందితుడు. మొండెం మినహా కాళ్ళు, చేతులు, తలని బ్యాగులో తీసుకెళ్లి ప్రతాపసింగారం దగ్గర మూసిలో పడేశాడు నిందితుడు. నిన్న ఉదయం 8 గంటలకు మహిళను చివరగా చూశామంటున్నారు స్థానికులు. మహేందర్ రెడ్డి ప్రవర్తనే విచిత్రంగా ఉండేదని చెప్తున్నారు స్థానికులు. పక్కా ప్లాన్ తోనే హత్యకు పాల్పడ్డారని వారంటున్నారు. ఇంకా 2 సంవత్సరాలు అవుతున్నది. మధ్య గొడవలు పడ్డారు. మళ్ళీ ఇక పిల్లలు సంప్లాయించి అట్లా ఎట్లా మళ్ళీ దొరకపోయారు బుజాయించి. ఇక మళ్ళీ ఏమన్నా కేసులు పోసులు ఉన్నాయో అవన్నీ కొట్టేపించుకున్నట్టున్నారు. ఇక ఈ పని చేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఈ పని ఏదో తప్పించుకుందామని, ఆ పిల్లను వదిలించుకుందామని చేసిండొచ్చు. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కదా. ఇక తల్లిదండ్రుల ఒత్తిడో పాలెల ఒత్తిడో ఆ ఒత్తిడితో వదిలించుకుందాం అనుకున్నాడు. వాడు సైకోగా మారి అట్లా చేసి ఇష్టపడ్డాడు. మధ్యలో గొడవలు వచ్చినాయి. ఆ ఇష్టం వేరు, వాడు అవసరానికి వాడుకున్నాడు. ఇష్టం కదా అది. అతను ఎప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి ఎప్పుడు చంపిండో తెలియదు. అది తెలిస్తే మేమో పట్టుకుంటుండే వాడికి. ఇక్కడ మాట్లాడక కూడా పోతుండే. ఆయన సైలెంట్గా ఉంటుండే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉంటుండే. గొడవలు అయితే ఏం లేకుండే. ఆమె ఇంతకుముందు జాబ్ చేసేది, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉండే. 5 months 4 months ఉంది. ఆమె లవ్ మ్యారేజ్ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇక్కడే దిగిరు. ఫస్ట్ కొత్తగా దిగి కొన్ని నెలలు బాగానే ఉండే. 1 year తర్వాత వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చిండ్రు. 10-15 daysకి వచ్చిండ్రు. మళ్ళీ తర్వాత ఇట్లా జరిగింది. రంపంతో కోసి ముక్కలు చేసి మొత్తం పార్ట్ బయట పడేసి ఒక పార్ట్ ఉంటే అంతో దొరికిండు. ఆయన ఈ మిడిల్ పార్ట్ పెట్టిండు అంతే. అన్ని మిగిలిన పడేసిండు. ఏడ పడేసిండు. పోలీసు వాళ్ళకి సమాచారం వస్తే వాళ్ళు వచ్చి తీసుకొని పోయినారు ఆయనకు.